ఎన్నికల మహాసంగ్రామంలో కీలక ఘట్టం మొదలైంది. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పగడ్బందీ ఏర్పాట్లు, పటిష్ట భద్రత మధ్య ఓటర్లు ఓటు వేస్తున్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏకంగా 18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. ఇవాళ జరుగుతున్న ఈ ఓటింగ్ లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏడు దశల లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, 1 మాజీ గవర్నర్తో సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారు. కాగా నేడు ఓటు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మందిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, ఇక 11,371 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. ఇక మొదటి దశలో 35.67 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓట్లు వేయబోతున్నారు. ఇక 85 ఏళ్లు పైబడిన వారు 14.14 లక్షల మంది నమోదిత ఓటర్లుగా ఉన్నారు. తొలి దశలో తమిళనాడు 39 లోక్సభ నియోజకవర్గాలకు, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, ఉత్తరాఖండ్లో 6, అరుణాచల్ ప్రదేశ్లో 2, మేఘాలయలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్లలో 1 సీటుకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 33 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. యానం ప్రభుత్వాసుపత్రిలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో సీఎం స్టాలిన్ ఓటు వేశారు. అలాగే పలువురు సినీ తారలు ఓట్లు వేసేందుకు క్యూ కట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు పలువురు తమిళ సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్, ఇక మొదటి దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే పకడ్బందీగా ఏర్పాట్లు పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అంటే చెన్నైలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సిరి కూడా సిద్ధంగా ఉన్నారు. సిరి, అప్డేట్స్ ఏంటి? ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది?
తమిళనాడులో ఎన్నికల పర్వం ప్రారంభమైపోయింది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేస్తున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి 39 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలతో పాటు ఒక పుదుచ్చేరి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం 40 కాన్స్టిట్యుయెన్సీలకి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అది మాత్రమే కాదు, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో విల్వంగోడే అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 3 సార్లు కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి అభ్యర్థి విద్యా విజయరాణి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ సీట్ ఖాళీ అయింది. దీనికోసం అక్కడ ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అసెంబ్లీ నియోజకవర్గానికి. ఇక ఈ రోజు స్కూల్స్ కి, కాలేజెస్ కి, ప్రైవేట్ సంస్థలకి సెలవు ప్రకటించడంతో భారీ సంఖ్యలో ఓట్లు వేసేందుకు ఉదయం నుండే కూడా క్యూ కట్టారు. ఉష్ణోగ్రతలు తమిళనాడులో కాస్త ఎక్కువగానే ఉన్న కారణంగా ఉదయం ఎక్కువగా క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వేసేందుకు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. ఇక తమిళనాడులో మొత్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ గనక మొత్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు గనక చూసుకుంటే 36,000 పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా బలగాలను ఏర్పాటు చేశామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే చెప్పారు. తమిళనాడులో అలాగే చెన్నైలో ఉన్నటువంటి క్రిటికల్ పోలింగ్ బూత్లు, సమస్యాత్మక బూత్లను గుర్తించి అక్కడ అదనంగా పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చూసుకున్నారు. నిన్న ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు ఎలక్షన్ సామాగ్రి అంతా కూడా నిన్ననే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. ఈరోజు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకి కరెక్ట్ గా పోలింగ్ అనేది ప్రారంభించారు. ఇక ఈ పోలింగ్ ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి బూత్ స్లిప్లను కూడా దాదాపు 92% వరకు డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే బూత్ స్లిప్స్ అందలేదో ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి మెన్షన్ చేసినటువంటి 13 ఐడెంటిటీ కార్డ్స్ లో ఏ ఒక్క ఐడెంటిటీ కార్డ్ చూపించినా సరే వారు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సదుపాయం కల్పిస్తున్నారు. ఇక వారు ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి వెబ్సైట్ లో వారి పోలింగ్ కేంద్రంలో ఎంతసేపు క్యూ ఉంది, ఎంతసేపు పట్టొచ్చు ఓటు వేయడానికి, క్యూ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే విధంగా కూడా సదుపాయం చేశారు. ఇక ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలలో మంచినీటి సదుపాయం, టెంట్లు వేయడం, వృద్ధులకి వీల్ చైర్స్, ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఈసారి 85 ఇయర్స్ దాటినటువంటి వృద్ధులకి అలాగే దివ్యాంగులకి కూడా ఇంటి వద్ద నుండే ఓటు వేసుకునేటువంటి సదుపాయం కూడా కల్పించారు ఎలక్షన్ కమిషన్. ఇక ఇప్పటికే రాజకీయ నాయకులు, రాజకీయ దిగ్గజాలు అలాగే సినీ ప్రముఖులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఐఈటి కాలేజ్ లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అలాగే వారి సతీమణి దుర్గా స్టాలిన్ కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొంచెం సేపట్లో ఉదయనిధి స్టాలిన్ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక మొత్తం తమిళనాడులో గనక చూసుకుంటే రాజకీయ నేపథ్యం గల అభ్యర్థులు 16 మంది వరకు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా 950 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉండగా కనిమొళి కరుణానిధి యొక్క కుమార్తె స్టాలిన్, సీఎం స్టాలిన్ యొక్క సోదరి కనిమొళి తూత్తుకుడి నుంచి డిఎంకే తరపున పోటీలో ఉంది. అది మాత్రమే కాదు, చెన్నై సెంట్రల్ నుండి కూడా దయానిధి మారనున్నారు. తమిళచి తంగపాండియన్ కూడా చెన్నై సౌత్ నుంచి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి తమిళనాడులో ప్రతిసారి లాగానే ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. మాజీ గవర్నర్ పుదుచ్చేరి అలాగే తెలంగాణ మాజీ గవర్నర్ అయినటువంటి తమిళిసై సౌందర్యరాజన్ కూడా చెన్నై సౌత్ నుండే ఈసారి బరిలో ఉన్నారు. అటు కోయంబత్తూరులో కనుక చూసుకుంటే చాలా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసినటువంటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై కూడా ఈసారి బరిలో ఉన్నారు. బీజేపీ ఈసారి తమిళనాడులో పాగా వేసేందుకు చాలా ఎంతో ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడూ లేని విధంగా మోడీ జనవరి నుంచి ప్రధాని మోడీ ఇప్పటి వరకు దాదాపు 9 సార్లు కూడా పర్యటన చేయడము, బీజేపీ అభ్యర్థుల కోసము ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయడం జరిగింది. ఇక ఇప్పటికే రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వారి సతీమణి దుర్గా స్టాలిన్, ఇక విరుద్నగర్ జిల్లాలో కనుక చూసుకుంటే బీజేపీలో వారి పార్టీ విలీనం చేసినటువంటి నటి రాధిక కూడా ఈసారి బరిలో ఉన్నారు. రాధికా శరత్ కుమార్ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే విరుద్నగర్ లో రాధికాకి ఆపోజిట్ గా దివంగత నటుడు, రాజకీయ నేత, డిఎండికే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ యొక్క కుమారుడు
ప్రభాకర్ విజయకాంత్ కూడా రాధికాకి ఆపోజిట్ గా ఈసారి బరిలో ఉన్నారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ అలాగే వారి కుమారుడు ప్రభాకర్ విజయకాంత్ కూడా వచ్చి ఇప్పటికే విరుద్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే క్యూ లైన్ల వద్ద ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేస్తున్నారు.